మేఘాతో సీఎం చీకటి ఒప్పందం. సుంకిశాలపై విజిలెన్స్ రిపోర్టును బయటపెట్టిపోవడానికి కారణం ఇదే. నిర్మాణం లోపం బయటపెడతామేమో అని సర్కార్ భయం. నివేదికకు దేశ రక్షణతో ముడిపెట్టడం విడ్డూరం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్. సుంకిశాల విజిలెన్స్ రిపోర్టును బయటపెట్టడానికి కారణం ఇదే. ఏందంటే ఆ రోజు మీరు మెగా ప్రాజెక్టును విమర్శించిర్రు. అదే ప్రాజెక్టును మీరు క్యాన్సిల్ చేయకుండా మళ్ళా చీకటి ఒప్పందం కలుపుకొని మీరు దేనికి ఆ రోజు మీరు విమర్శించినప్పుడు ఇవాళ మీరు అధికారంలోకి వచ్చినప్పుడు ఆ మాటలు మీకు వర్తించాయా? దీనిలో ఏదో కుంభకోణం చేయడానికే మేఘాను రద్దు చేయాలని కేటీఆర్ గారు డిమాండ్ చేయడం జరుగుతుంది. మరియు దీనిలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేఘా సంస్థకు ఈస్ట్ ఇండియా కంపెనీ అని దుమ్మెత్తి పోసిన రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే ప్లేట్ ఫిరాయించిండు. మేఘాను తన జేబు సంస్థగా మార్చుకొని ఢిల్లీ పెద్దల ధనదాన్ని తీర్చేందుకు పావుగా వాడుకుంటున్నాడు. బ్లాక్ లిస్ట్ లో పెట్టాల్సిన మేఘా సంస్థకు మంత్రి పొంగులేటికి చెందిన రాఘవ కంపెనీకి 4,350 కోట్ల కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును కేక్ కోసినట్టు చెరిసగం పంచిపెట్టి భారీ కుంభకోణానికి తెరతీసిండు. అంటే ఇది మేఘాను ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దుమ్మెత్తి పోసిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఆ మేఘా ప్రాజెక్టును క్యాన్సిల్ చేయకుండా మీ జేబు సంస్థగా వాడుకుంటున్నారని మరియు ఢిల్లీ పెద్దలకు ధనదాహాన్ని తీర్చేదందుకే ఈ మేఘా సంస్థను రద్దు చేయలే అని కేటీఆర్ గారు డిమాండ్ చేయడం జరుగుతుంది. కొడంగల్ ఇరిగేషన్ ప్రాజెక్టులో మన మంత్రి పొంగిలేటి గారు కాంట్రాక్టు తీసుకోవడం, దానిలో 4,350 కోట్ల కాంట్రాక్టులో చెరిసగం రేవంత్ రెడ్డి గారు పొంగిలేటి గారు చెరిసగం కేక్ కోసి కట్ చేసుకున్నట్టు పంచుకోవడం జరుగుతుందని కేటీఆర్ గారు డిమాండ్ చేయడం జరుగుతుంది. భూములు గుంజుకుంటే ఊరుకోం. చిన్న కాళేశ్వరం భూ నిర్వాసితులకు మెరుగైన పరిహారం ఇవ్వాలి. రైతులకు అండగా ఉండి పోరాడతాం. మండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ. ఎల్కేశ్వరం సూరారంలో పర్యటన. ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి నిన్న కాళేశ్వరం దగ్గర ఉన్న ఎల్కేశ్వరం మండల ప్రజలు కెనాల్ పోవడం వలన భూములు ప్రభుత్వం తీసుకోవాల్సి వస్తుంది. దాని వలన అక్కడ ఉన్న ప్రజలకు ఎంతో ఉపాధి కలిగించే భూమి వారు తీసుకుంటారు. కాబట్టి ప్రజలకు సరైన నష్టపరిహారం ఇవ్వాలి. లేని పక్షాన ప్రజలను బాధ పెట్టద్దని సిరికొండ మధుసూదనాచారి గారు అక్కడికి పోయి రైతులను ఓదార్చడం మరియు రైతుల పక్షాన గవర్నమెంట్కు డిమాండ్ చేయడం జరుగుతుంది. వీరికి తగిన నష్టపరిహారం ఇవ్వాలి. ఇవ్వని పక్షాన మేము ప్రజల పక్షాన గవర్నమెంట్కు డిమాండ్ చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది. లిక్కర్ రేట్లపై దొంగాట. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే వివాదాల నాటకం. మద్యం ధరల పెంపునకు ఇప్పటికే సర్కార్ నిర్ణయం. 5 సభ్యుల కమిటీ 6 నెలల కిందటే సిఫారసు. ప్రభుత్వం కంపెనీల మధ్య ఉత్పత్తి భిన్నాభిప్రాయాలు. కంపెనీల ఒత్తిడితో తప్పట్లేదంటున్న సర్కార్ కలరింగ్. ధరల పెంపుపై నిర్ణయం తీసుకోండి సీఎం ఆదేశం. అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు ఆనాడు కేసీఆర్ గారు లిక్కర్ కు ₹1 పెంచినందుకే మీరు ధ్వజమెత్తారు. ప్రజల ఆరోగ్యం మరియు ప్రజల మధ్యతరగతి వ్యక్తులు ఇలా అని మాట్లాడి ఇవాళ మీకు ఏ విధంగా ఇన్కమ్ రాకపోవడం, మీరు ఇన్కమ్ సోర్సెస్ పెంచుకోలేకపోవడం వలన మీకు దాని దారి తెలియలేక ఎక్కడికక్కడ ఎలా నడపాలి గవర్నమెంట్ అనే పరిస్థితిలో లిక్కర్ పై కూడా ఎక్కువ మొత్తంలో డబ్బు పెంచే ఉపాయంలో ఉన్న గవర్నమెంట్. గేమ్ చేంజర్ పై సర్కార్ యూటర్న్. అదనపు షోలు, టికెట్ రేట్ల పెంపు ఉపసంహరణ ఈ నెల 16 తర్వాత అమలుకి వస్తాయని మెలిక. అంటే మొన్న అసెంబ్లీ సాక్షి చెప్పడం జరిగింది, మేము ఏ సినిమాకు బెనిఫిట్ షోలు ఇయ్యం, టికెట్ రేట్లు పెంచమని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి గారు 1 వీక్ లోపే మాట మార్చి గేమ్ చేంజర్కు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. టికెట్ రేట్లు పెంచడం మరియు బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. దీని వలన కోర్టుకు వెళ్ళడం జరిగింది. వేరే వారు ప్రతిపక్ష లీడరు కోర్టుకు వెళ్ళడం జరిగింది. ప్రతిపక్ష లీడరు విమర్శించడం, అసెంబ్లీ సాక్షిగా మీరు చెప్పిన మాటకే విలువలేడా అని చెప్పుడుతోనే 2 డేస్లో కోర్టు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 2 డేస్లోనే యూటర్న్ తీసుకున్న రేవంత్ రెడ్డి గారు ఇక నుండి 16 తర్వాత మేము ఎలాంటి బెనిఫిట్ షోలకు పర్మిషన్లు ఇవ్వమని వెల్లడించడం జరుగుతుంది. సంక్రాంతికి చీరలేవి సీతక్క. బతుకమ్మ చీరల పథకం రద్దు చేసిన ప్రభుత్వం. SHG మహిళలకు 2 చీరలు ఇస్తామని హామీ. వేదికలపై సీఎం రేవంత్, మంత్రి సీతక్క ప్రకటనలు. పండుగ వచ్చిన చీరల పంపిణీ ఊసెత్తని ప్రభుత్వం. ఆనాడు కేసీఆర్ గారు బతుకమ్మ చీరలని ఇవ్వడం జరిగింది. ఆ బతుకమ్మ చీరలు నాసిరకమే అని డిమాండ్ చేసి సీతక్క గారు విమర్శించడం జరిగింది. కానీ మేము 500 ఇస్తాం ఒక మహిళకు అని చెప్పి పూటకో మాట చెప్పుడు తప్ప ఇప్పటి వరకు వారికి 500 కాదు ఆటాన కూడా ఇవ్వని పరిస్థితిలో ఉన్న మన రాష్ట్ర ప్రభుత్వం. వేదికల పైన చెప్పుడే తప్ప వాటిని పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోతున్న మంత్రులు ఎందుకు ఈ అబద్ధపు మాటలు? ఎక్కడికక్కడ మేము సంక్రాంతి వరకు మీకు 500 అని ఇస్తాం, మంచి నాణ్యతమైన చీరలు ఇస్తానని చెప్పిన సీతక్క గారు ఇప్పుడు సంక్రాంతి కూడా అయిపోతుంది, కానీ ఇప్పటి వరకు కూడా ఒక మహిళకు కూడా చీరలైనా 500 కూడా అందకపోవడం ఇది ఎంతవరకు? ఎక్కడ వేదికలకు పోయినా కూడా
మాటలు ఎక్కడికక్కడ పెద్ద పెద్ద మాటలు చెప్పడం కాంగ్రెస్ మంత్రులకే శాతనవుతుంది గానీ, అవి పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోతున్న మంత్రులు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఈ మహిళలకు మీరిచ్చిన హామీ ప్రకారం బతుకమ్మ చీరలన్నా ఇవ్వండి, ఒక్కొక్క మహిళకు 500 అకౌంట్‌లో ఇవ్వాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. యువ రైతు ఆత్మహత్య, సాగు సాక అప్పుల పాలు. ఆదిలాబాద్ జిల్లాలో బలన్మరు. మరో యువ రైతు ఆత్మహత్య. ఎక్కడికక్కడ రుణమాఫీ పూర్తి స్థాయిలో గాక, రైతు భరోసా అందక, పెట్టుబడి సాయం, పంట దిగుబడి రాక ఎక్కడికక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి సంవత్సర కాలంలోనే ఎక్కడికక్కడ అప్పుల పాలై రైతులు ఆత్మహత్య చేసుకోవడం జరుగుతుంది. రైతు బంధు వృధా అని నిరూపిస్తారా? 25,000 కోట్లు వృధా అని ఎట్లా అంటారు? మంత్రివర్గ కమిటీ ఏం తెలిసింది? సీఎం ఊళ్ళో అనర్హుల పేర్లు చెప్తారా? కాంగ్రెస్‌కు బీజేపీ కాపలా. రైతుకు సాయం, దేశ సహకారమే బీఆర్ఎస్ మాజీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేయడం జరుగుతుంది. రైతు బంధు, రైతు భరోసా వృధా అనడం ఇది ఎంతవరకు న్యాయం? కాంగ్రెస్ మంత్రులకు, సీఎం గారికి. రైతు భరోసా అనేది ఒక కేసీఆర్ స్టార్ట్ చేసుడుతోనే దేశంలోని ఉన్న రాష్ట్రాలు ఎక్కడికక్కడ వాళ్ళ రాష్ట్ర స్థితిగతులకు తగ్గట్టుగా రైతు భరోసా ఇస్తున్నారు. కానీ ఇక్కడ మంత్రులు ఏందంటే గత ప్రభుత్వం ఎంత మంచి పని చేసినా గూడా దానిపై విమర్శించడం తప్ప వీరిచ్చిన హామీలు ఒక్కటి గూడా పూర్తి చేస్తలేరు. అంటే రైతు భరోసా వల్ల ఎంతో కొంత రైతులకు ఉపాధి, పెట్టుబడి సాయం అంది వారు మంచి పొజిషన్‌లో ఉండడం జరుగుతుంది. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఇప్పటికి 2 పంటలు అవుతున్నా గూడా రైతు భరోసా అందక ఇంకా దాన్ని వేస్ట్ అనడం ఇది ఎంతవరకు న్యాయం? కేసీఆర్ పెట్టిన పథకాన్ని చూసి కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాలు గూడా అమలు చేస్తున్నాయి. అంటే ఆ రాష్ట్రాలు గూడా వేస్టేనా? మీరు ఇంత మూర్ఖంగా మాట్లాడడం ఇది ఎంతవరకు న్యాయమని మాజీ మంత్రి వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి గారు డిమాండ్ చేయడం జరుగుతుంది.